హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఇందాక ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఇప్పుడు ఇక్కడ మీకు డిస్‌ప్లే పైన చూపిస్తున్న ఈ నోటీస్ గురించి, అఫీషియల్ నోటీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఆ వీడియో చేశాను. కానీ ఆ వీడియోలో మనం టాపిక్ చేంజ్ అయిపోయినాం. స్టూడెంట్స్ కష్టాలు, అదేవిధంగా ఏ విధంగా చదవాలి, మోటివేషన్ ఇట్లాంటి వాటికి టాపిక్ ఎళ్ళిపోయింది. సో, నేను అసలు ఈ ఇవాళ అఫీషియల్‌గా వచ్చిందిది. ఈ నోటీస్‌లో ఏముందనేది ఒకసారి మళ్ళీ ఇంకోసారి వీడియో ద్వారా మీ ముందుకొద్దాం అనుకోని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ముంబై నుంచి రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి సిఈఎన్ 01/2014 అని పడ్డది. ఇది 14 కాదు 19. అదేంది అఫీషియల్ దాంట్లో తప్పులు ఉంటాయంటే మరి తప్పు ఉంది, ఏం చేయలేం. కావాలంటే మీరు ఆర్ఆర్బి ముంబై అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ గానే వచ్చింది. సో దీంట్లో ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే చూడండి, ఇక్కడ చైర్మన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ముంబై అని ఇచ్చారు. 26వ తారీఖు 1/2024. So Railway Recruitment Board has published CEN 01/2024 for the recruitment of assistant loco pilot with 5,696 vacancies. సో ఏఎల్పికి సంబంధించి రైల్వే బోర్డు 5,696 పోస్టులన్నీ రిలీజ్ చేసింది. దీని గురించి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. అది ఆస్పిరెంట్స్కి కావచ్చు, లేకపోతే కోచింగ్ చెప్పే టీచర్స్కి కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ టీచర్స్కి కావచ్చు, వీళ్ళందరికీ కొన్ని అపోహలు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ పైన. ఆ నోటిఫికేషన్ పైన ఉన్న అపోహలన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఈ నోటీస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కి వాట్సాప్ చేయమన్నారు. అసలు మీ కన్సర్న్ ఏంది, ఈ మీటింగ్లో పాల్గొనదలిచిన వాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. దానికి మెసేజ్ చేయమన్నారు. ఇది నేను బ్లర్ చేశాను, ఎందుకంటే చూస్తున్న విద్యార్థులందరూ దానికి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం టీచర్స్కి మాత్రమే అడిగారు. టీచర్స్కి ఎందుకు అడిగారంటే స్టూడెంట్స్ తరపున వకాలత్ పుచ్చుకుంటారు కాబట్టి, అంటే స్టూడెంట్స్ పడే కష్టాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళ తరపున, స్టూడెంట్స్ తరపున టీచర్స్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. సో ఇది ఓన్లీ మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ముంబై జ్యుడిషియరీ రీజన్లో ఉన్న టీచర్స్ని మాత్రమే కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. సో అందుకని ప్రస్తుతానికి మనం ఏం దీనికి మెసేజ్ కానీ ఎటువంటి రిప్లై కానీ ఇవ్వట్లేదు. మీరు కూడా ఏమీ చేయకండి, ఈ నెంబర్కి అసలుకి ఎటువంటి మెసేజ్ కానీ ఏమీ చేయకండి. ముంబై రీజన్లో ఉన్న కోచింగ్ సెంటర్ టీచర్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ టీచర్స్ కావచ్చు, దానికి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి స్టూడెంట్స్ యొక్క సమస్యలు, ఏఎల్పి వేకెన్సీస్ పెంచాలి, అదేవిధంగా ఏజ్ పెంచాలి, ఆర్పిఎఫ్, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలి. అవి ఎప్పుడు పూర్తి చేయాలని చెప్పేసి పూర్తిగా అడుగుతామని చెప్పేసి కూడా నాకు తెలిసిన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మనకు కూడా ఈ అవకాశం వస్తే సికింద్రాబాద్ జ్యుడిషియరీ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ అవకాశం వస్తే నేను అందరికంటే ముందుంటాను. 100% మీ యొక్క ప్రతి ఒక్క క్వశ్చన్స్ని నేను వాళ్ళని అడగడానికి ప్రయత్నిస్తాను. వీళ్ళు మీటింగ్ కూడా అరేంజ్ చేస్తామన్నారు. ఆ మీటింగ్ ఒకవేళ అరేంజ్ చేస్తే అందరికంటే ముందు నేనే పార్టిసిపేట్ చేస్తాను. ఒకవేళ నాకు అవకాశం వస్తే కనుక స్టూడెంట్స్ తరఫున ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోర్డు ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్తాను. ఇప్పటి వరకు ఎస్ఎస్సికి ఒక జాబ్ క్యాలెండర్ ఉంది, లేకపోతే యూపీఎస్సికి ఒక జాబ్ క్యాలెండర్ ఉంది. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఐబీపీఎస్ బ్యాంక్ వాళ్ళ నోటిఫికేషన్ వేసే ముందే వాళ్ళని ఏ రోజు జాబ్లో జాయిన్ చేసుకుంటామో, ఏ రోజు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామో కూడా క్లియర్గా ఉంటుంది. ఆ నోటిఫికేషన్ చూస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలా ఉండాలి అసలు ఏదైనా నోటిఫికేషన్. ఒక నోటిఫికేషన్ ఇచ్చాడంటే దానికి ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడు, దానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు జాయిన్ చేసుకుంటాడు అనేది కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఉంటే స్టూడెంట్స్లో ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుందంటే చదవనోడు కూడా బుక్ తీసుకొని చదువుతాడు. అర్ధరాత్రి 12 గంటలకు 2 గంటలకు లేచి కూడా బుక్ పట్టుకునే ఉంటాడు. ఆ విధంగా ఉండాలి నోటిఫికేషన్స్. నిరుద్యోగులని నిరుద్యోగులుగా ఉంచింది దాదాపు ఇట్లాంటి నోటిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ దాదాపు రాక 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అంటే ఏదో ఒక పని చేసుకున్న, ఆఖరికి జొమాటోలో చేసుకున్నా, లేకపోతే ఓలా క్యాబ్ చేసుకున్నా కానీ ఏదో ఒక చేసుకున్న నెలకు 30,000 వస్తాయి. నెలకు 30,000 అంటే సంవత్సరానికి మనకి దాదాపు 3,60,000, లేకపోతే 3 లక్షలే అనుకో, ఖర్చులు పోను అన్నీ పోను. సంవత్సరానికి 3 లక్షలు అంటే 6 సంవత్సరాలకి 18 లక్షలు. 18 లక్షలు అంటే ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు. కానీ ఆ పిల్లలందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు నోటిఫికేషన్ రాకపోదా, నేను చదవకపోనా, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నా తల్లిదండ్రుల్ని అదేవిధంగా నన్ను నమ్ముకున్న వారిని నేను బాగా చూసుకోకపోనా అని ఒకే ఒక ఆశతోటి బతుకుతున్నారు. కానీ ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్పగలుగుతాం? మన బాధ అనేది ఎవరికి తెలియదు.
ఇప్పటివరకు ప్రతి ఒక్క పొలిటీషియన్ రైతుల యొక్క బాధ అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్తారు, మంచిదే. ఇంకా ఇతరుల బాధ అని చెప్పి ఇతరుల బాధ తెలుసుకుంటారు. కానీ ఒక నిరుద్యోగి బాధ అనేది ఇప్పటివరకు ఒక నిరుద్యోగిని కలిసి ఏ పొలిటీషియన్ మాట్లాడినట్టు నాకు తెలియదు. నిరుద్యోగ సంఘాలు అయితే ఉన్నాయి. ఆ సంఘాలకి యజమానులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటీషియన్కి క్లియర్ కట్గా చెప్పాలి, అసలు ఏం కావాలి, స్టూడెంట్స్కి ఏం కావాలి క్లియర్గా చెప్పినట్లయితే వాళ్ళ సమస్యలు 100% తీరే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, ఒకవేళ మనకు కనుక అవకాశం వస్తే, సికింద్రాబాద్ జోన్ కనుక అవకాశం వస్తే నేను ముందుంటానని మీ తరపున, అందరి తరపున. నేనేం అడుగుతానంటే ఇందాకే చెప్పాను, ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అడుగుతాను. ఆ జాబ్ క్యాలెండర్తో పాటు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు మీరు ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు రిటర్న్ ఎగ్జామ్ అంటే CBT1 ఎప్పుడు కండక్ట్ చేస్తారు, CBT2 ఎప్పుడు కండక్ట్ చేస్తారు, వీళ్ళని జాబ్లో ఎప్పుడు తీసుకుంటారో కూడా అడుగుతాను. ఒకవేళ మీరు అన్నట్లు 1 yearలో రిక్రూట్మెంట్ అనేది పూర్తి కాకపోతే మీరు స్టూడెంట్స్కి ఎటువంటి భరోసా ఇస్తారని అడుగుతాను. ఒకవేళ 2 years అయింది అనుకుందాం రిక్రూట్మెంట్, 2 years అయితే, అసలు 1 yearలో అవ్వాల్సింది 2 yearsలో అయితే, ఆ పిల్లవాడు ఎవరైతే జాబ్ వచ్చిన క్యాండిడేట్ 2 years తర్వాత జాబ్లో జాయిన్ అవుతాడో అతనికి మొదటి రోజే ఆ లేట్ అయిన సమయం మొత్తం, అంటే 1 year లేట్ అయింది కదా, ఆ 1 yearకి శాలరీ కట్టి ఇవ్వాలి. ఆ విధంగా ఉంటే బోర్డు కూడా కొద్దిగా చకచకా పనిచేస్తుంది, స్టూడెంట్స్కి కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా చదువుకోవచ్చు అనుకుంటారు. అదేవిధంగా లక్ష పోస్టులు ఒకేసారి ఇచ్చే కంటే, 6 సంవత్సరాలకు ఒకసారి 1,00,000 పోస్టులు ఇచ్చే కంటే, అదేదో సంవత్సరానికి 15,000 20,000 పోస్టులు ఇస్తే ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరం అన్న స్టూడెంట్స్ కొట్టుకుంటారు. ఈ 2-3 సంవత్సరాలు రాకపోతే 4వ అన్నా కొట్టుకుంటారు. ఇప్పుడు మనం చాలా యూట్యూబ్లలో చూస్తాం, ఇంటర్వ్యూలలో యూపీఎస్సీ అటెంప్ట్ చేసిన వాళ్ళ సక్సెస్ స్టోరీ వింటే వాళ్ళు 4-5 సార్లు ఫెయిల్ అయ్యే ఉంటారు, 5వ కొడతారు. కానీ ఇప్పుడు రైల్వే కానీ లేకపోతే ఇతర స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ అలా ఉందా? 4 సార్లు ఫెయిల్ అవ్వాలంటే 4x5 20 సంవత్సరాలు ఆగాలి, అప్పటికి మనం ముసలోళ్ళమే అయిపోతాం. సో అలా కాకుండా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ రావాలి. అది 20,000 కానీ 10,000 కానీ, తక్కువ ఉంటే తక్కువ 10,000 అయ్యి ఈ సంవత్సరం 10,000 అయ్యి చదువు, స్టూడెంట్స్ అందరు ప్రిపేర్ అవుతారు. రాలేదా, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ కొట్టుకుంటాడు. ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందని జాబ్ క్యాలెండర్ ఉంది కదా. సో ఈసారి చేసిన తప్పులు నెక్స్ట్ ఇయర్ కవర్ చేసుకుంటాడు. ఇప్పుడు 2వ కూడా రాలేదనుకో, 3వ కొడతాడు, 4వ కొడతాడు. ఏదో ఒకటి అయితే 5-6 సంవత్సరాల్లో జాబ్ వస్తుంది. కానీ ఇచ్చేది 5-6 సంవత్సరాల్లో నోటిఫికేషన్, దాంట్లో ఏదో ఒక చిన్న తప్పు చేసి సరిగా హెల్త్ పరంగానో లేకపోతే ఇతర కారణాల వల్ల మంచి చదవకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఆగాలి. అంటే డిగ్రీ అయిన తర్వాత బయటకు వచ్చి ఒక నోటిఫికేషన్ కోసం 5 సంవత్సరాలు ఆగాలి. ఒకవేళ అది రాకపోతే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఆగాలి. అంటే 10 సంవత్సరాలు అతనికి నిరుద్యోగిగానే ఉండాలి. ఆఖరికి ఊర్లో కూలి పని చేసుకునే వాళ్ళు లేకపోతే ఏదో నాట్లు వేసుకొని బతికే వాళ్ళు కూడా హాయిగా ఒక ఇల్లు కట్టుకొని మంచి కార్లలో తిరుగుతారు, ఎందుకంటే ఏదో ఒక పని చేసుకుంటారు కాబట్టి. కానీ నిరుద్యోగి మాత్రం నోటిఫికేషన్ వస్తుంది అని వెయిట్ చేసి నిరుద్యోగిగానే మిగిలిపోతాడు. సో ఇంకా నేను ఇట్లాంటి చాలా చెప్పాలనుకుంటా. నా ప్లేస్లో మీరున్నా కానీ, ఒకవేళ లేకపోతే మీకే అవకాశం వచ్చినా కానీ బోర్డు సభ్యులకి, బోర్డు చైర్మన్కి ఏం తెలియజేస్తారో కూడా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాలని, మీ బాధలని కూడా రాయండి. అది కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. మనం కాకపోయినా ఇంకొకరైనా గలం వినిపించే అవకాశం ఉంటుంది. అందరికి మేలు జరుగుతుంది. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ, ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది.
అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.